ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడ. నమస్కారం, జిల్లా వన్ న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు గృహ నిర్బంధంలో ముద్రగడ, ఉద్యమం ఆగబోదని సోషల్ మీడియాలో సందేశం. శాంతియుత ఉద్యమాలకు అభ్యంతరం ఉండబోదన్న ఎస్పీ. కిర్లంపూడిలో పరిస్థితులను అధ్యయనం చేసిన విశాల్ గున్ని. కోనసీమలో కొనసాగుతున్న కాపు నేతల నిరసనలు. అమలాపురంలో కాపు యువత అర్ధనగ్న ప్రదర్శన. గొల్లపురంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్న వర్మ. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ భానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. అమ్మమ్మ, వధు అంటే ఈ ప్రత్యేక హారం లాగా వధువు అందర్నీ మంత్రముక్తుల్ని చెయ్యాలి. ఈ వినూత్నమైన చోకర్ లాగా వధువు తన ప్రత్యేకమైన శైలి, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. గలగలలాడే ఈ గాజులలాగా వధువు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. పెళ్లి కూతురు ఈ వడ్డాణంలాగా అనుబంధాలని తనతో పెనవేసుకోవాలి. ఈ జుంకిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెల్లర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవ ఆభరణాలు. ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ఎన్ని కుట్రలు పనినా తమ జాతికి రిజర్వేషన్ ఫలాలు అందే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెగేసి చెప్పారు. కిర్లంపూడిలో గృహ నిర్బంధంలో ఉన్న ముద్రగడ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని పంపారు. పోలీసులు వైదొలిగిన మరుక్షణమే పాదయాత్ర చేపడతానన్నారు. ఒక అధికారం అంటారండి, అదుపులో ఉందంటారు. ఏ అదుపులో? ఏం చేసామండి అదుపులో ఉందని అని చెప్పడానికి? ఏం చేసాం మేము? అల్లరి చేసామా? ఎవరి ఆస్తులను పాడు చేసామా? ఎవరి మీద దౌర్జన్యం చేసామా? అదుపులో ఉంది, అదుపులో ఉందని పేపర్లో ఎడ్డికి విషయం. అదుపులో వాళ్ళు పెట్టడం కాదని మేము అనుకున్నాం. ఎవరు తగాద పడకూడదు, సాధించుకోవాలా. 2 సంవత్సరాలు కష్టపడ్డాం దీనికోసం. ఆఖరి నిమిషంలో తగుబడి ఉద్యమాన్ని నీరు కార్చకండి అని మాకు మేమే అదుపులో ఉండమని చెప్పేసి శాంతి మార్గంలో, గాంధీ మార్గంలో ఈ పాదయాత్ర అనుకున్నామండి. ఎవరూ అదుపులో పెట్టలేదు మమ్మల్ని. అదుపులో ఉందని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుకుంటారు. అదుపులో ఉండటమేటండి? తప్పుడు పదాలు వాడుతున్నారు. దయించి ఆ పదాలు వాడకండి అయ్యా. మేము ఎవరి మీద దౌర్జన్యం చేయలేదన్నయ్యా. తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇప్పటికే 30 స్టేలు తీసుకున్నారు. ఆయన లాంటి జీవితం నాది కాదన్నయ్యా. నాకు ఆర్డర్ అవసరం లేదన్నయ్యా. మీరు నోటితో చెప్పారు కాబట్టి అర్థమైంది నాకు. హౌస్ అంటే ఏంటో, ఇంట్లో ఉండమన్నా ఏంటో వివరం అడిగానండి. 2 ఒకటి ఏమో చెప్పానండి. అయ్యా 2 దగ్గర ఉంటానండి. మళ్ళీ 3 మళ్ళీ నా ప్రయత్నం ప్రారంభిస్తారు సార్. శాంతియుతంగా ఎవరైనా ఉద్యమాలు చేస్తే అభ్యంతరం లేదన్నారు ఎస్పీ విశాల్ గున్ని. జిల్లాలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర పిలుపు మేరకు ఉత్పన్నమైన పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎస్పీ కిర్లంపూడిలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. నిషేధాజ్ఞలు ధిక్కరించిన వారిపై నమోదైన కేసుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈరోజు శ్రీ ముద్రగడ గారు బయటకు వచ్చిన తర్వాత వారికి 144 క్లాస్ 3 కింద మనము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. సో వారు చాలా కోఆపరేటివ్గా దీన్ని చదివిన తర్వాత ఈ హెస్ గాన్ బ్యాక్. జిల్లాలో ఉన్న పరిస్థితిని టైం టు టైం మనం పరిశీలిస్తున్నాము. దాని అకార్డింగ్లీ ఫర్దర్ యాక్షన్ మనం డిసైడ్ చేస్తాం. సార్ మీరు ఇచ్చారా ఉత్తర్వులు కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. 144 అంటే ఇట్ ఇస్ ఇష్యూడ్ బై ద కలెక్టర్.
రేపు నుంచి పరిస్థితి ఏంటి? ఈ రోజు నుంచి అవును, ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచి మళ్ళీ 144 సెక్షన్ నెక్స్ట్ 1 వీక్కి అప్ టు 2nd వరకు మళ్ళీ దాన్ని చేయడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్ టు 2nd 144 సెక్షన్స్ మొత్తం జిల్లాలో అమల్లో ఉంటుంది. సో ఇది అందరూ ఇన్ఫర్మేషన్ కోసరం, అదేవిధంగా ప్రజలకు ఇన్ఫర్మేషన్ కోసరం కూడా. నా దగ్గర లేదు ఈ కేసులో ఎంతమందిని మనం అరెస్ట్ చేశామని మా పిఆర్ఓ మీకు ఇమీడియట్గా ఆ డేటాను అందిస్తారు. సో దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ అడగండి. ఏదైతే కాపు మనకి సమీభావం చెప్తున్నారంటే వారిని కూడా ఇది కూడా కొనసాగే అవకాశం ఇలాగా? అవునండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా మొబిలైజేషన్ చేయడానికి తయారవుతుంటే, ఎవరైనా అందులో గుంపులు తీసుకుని వచ్చి సంఘీభావం తెలియపరచడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు మనము 151 కింద డీటైన్ చేస్తాం. సో దిస్ వన్ రైట్ నౌ ఇఫ్ దే ఆర్ ప్రశాంతంగా శాంతియుతంగా వారు ఏదైనా లోపల వారి ఇంటి లోపల కానీ వారు చేసుకుంటామంటే మనకేం అభ్యంతరం లేదు. కోనసీమలో కాపు నేతల నిరసనలు రెండో రోజు కూడా కొనసాగాయి. ముద్రగడకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ అమలాపురంలో కాపు యువత అర్ధనగ్న ప్రదర్శన చేశారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రభుత్వ తీరును ఎండగడుతూ కాపు యువత నిరసన ప్రదర్శన చేశారు. అయితే అనుమతి లేదంటూ కాపు నేతలను అడ్డుకున్న పోలీసులు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇవాళ కూడా కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. డీఎస్పీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని సూచించారు. ఏఏసీ నాయకులందరినీ హౌస్ అరెస్టులు చేశారు. ముద్రగడ పద్మనాభం గారు ఇంటి దగ్గర ఉన్నారు. కిర్లంపూడిలో 3000 మంది పోలీసులు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులన్నింటికి కూడా భద్రత కల్పించుకున్నారు. పోలీస్ స్టేషన్లో అన్ని కూడా ఫెన్సింగ్ వేసి భద్రత కల్పించుకున్నారు. సచివాలయంలో 3000 మంది పోలీసులు పెట్టారు. మా నాయకుడిని ఏం చేద్దామని మీ ఉద్దేశం? ఏం చేద్దామని చెప్పి మీ ఆస్తులన్నీ పరిరక్షణలో పెట్టుకుని మేమందరం ఎక్కడుండగా మీరు అన్ని మీ ఆస్తులన్నీ రక్షణ కల్పించుకుంటున్నారంటే మా నాయకుడిని ఏం చేద్దామని? గతంలో రంగాన్ని కోల్పోయాం. అప్పుడు రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోయింది. మరో రావణ కష్టమైంది. మా నాయకుడికి ఏమన్నా జరిగితే మొత్తం ఈసారి 10 రెట్లు ఎక్కువగా నిన్ను కాదు కదా, నీ పార్టీని కాదు కదా, మొత్తం భూస్థాపితం చేసేస్తాం. ఏమన్నా జరిగితే మా నాయకుడికి తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. గొల్లప్రోలు నగర పంచాయతీ అభివృద్ధికి గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో నిధులు మంజూరు చేస్తున్నామని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ అన్నారు. పట్టణంలోని ఎస్సీ కాలనీలో 22 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ సీరం మాణిక్యం, వైస్ చైర్మన్ పడాల రాంబాబు, గుండ్రం సుబ్బారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కనిపూడి దత్తాత్రేయ స్వామి గుళ్ళో కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ హాల్ వలన ఉపయోగం ఏంటంటే ఇక్కడ కళ్యాణాలు ఎక్కువ జరుగుతాయి గుళ్ళో. చేత కళ్యాణాలు చేసుకోవడానికి మరి బాగుండేలాగా, అదేవిధంగా కుంకుమ పూజలు కానీ స్వామివారి పూజలు కానీ జరుగుతుంటాయి. ఆ పూజలు చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉండేలాగా మరి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలతోటి మరి ఇక్కడ కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేశామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వన్యపూడి గ్రామంలో దత్తాత్రేయుడు ప్రసిద్ధికెక్కిన దేవుడు, అని చేత భక్తులందరికీ కూడా ఎక్కువ విశ్వాసం కాబట్టి ఇక్కడ ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి శంకుస్థాపన చేశామని చెప్పి తెలియజేస్తాం. ఇటు తుని మండలం ఎస్ అన్నవరంలో కూడా కాపు నేతలు రెండో రోజు రోడ్డెక్కారు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం సంకల్పించిన పాదయాత్రను అడ్డుకోవటం సరైంది కాదంటూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కాపు నేతలను అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంలో సకురు నాగేంద్ర నెహ్రూ, నరిసే శివాజీ, కుసునం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ నేత ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచడంపై ఆగ్రహించిన మహిళలు రోడ్డెక్కారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తూ కిర్లంపూడి మండలం సింహాద్రిపాళెం, రామచంద్రపురం గ్రామాల నుంచి కిర్లంపూడి చేరుకున్న మహిళలు ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, నున్న ప్రసాద్, కాకర్ల వెంకటస్వామి, నూకరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్ మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదే మేము సంవత్సరం నుంచి అడుగుతున్నాం. దానికోసం మేము పోరాడుతున్నాం. మేము అడిగింది న్యాయమైన ఒక కోరిక. ఆయన ఇచ్చిన మాట మేము గుర్తు చేస్తున్నాం. గుర్తు చేసినందుకు మమ్మల్ని 144 సెక్షన్ అంటున్నాడు, హౌస్ అరెస్ట్ అంటున్నారు, మమ్మల్ని ఈదిలోకి రానివ్వట్లేదు. మా కాపు నాయకుడిని ఇంట్లో నిర్బంధించి బయటికి రాకుండా పాదయాత్ర చేయకూడదు అన్నారు. పాదయాత్ర ఎందుకు చేయకూడదు? అందరూ చేయగలండి, మేము కాపులు మాత్రం చేయకూడదా? కాపులంటే మీకు అంత చులకనగా ఉందా? మేము అడిగిన కోరిక నువ్వు ఇచ్చిన మాటే మేము అడిగాము. దాన్నే మేము గుర్తు చేసాము. నువ్వు ఇస్తానన్నా రిజర్వేషన్, దానికి మేము నీకు కుర్చీలో కూర్చోబెట్టాం. ఏసీలోకి వెళ్ళగానే చల్లబడిపోయి నా మాట నీకు గుర్తులేదు. ఎన్ని మేము ఆశలు పెట్టుకుని మీ మీద మేము ఎదురు చూసాం. అలాంటిది మమ్మల్ని ఇప్పుడు నెత్తిమే కాలేసి తొక్కుతున్నావు. పైకి రాకుండా మాట్లాడకూడదు అంటున్నావు. 3,000-4,000 మంది పోలీసులు దింపావు. కిర్లంపూడి జనాభాని పైకి మాట్లాడకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 1,000 కోట్ల ప్యాకేజ్ అన్నావు. ఏం చేసావు? మాకు చెవులో పువ్వు పెట్టావు. నువ్వు ఇచ్చిన మాటలో మేము తిరిగి నీకు గుర్తు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు. పోయిన ఎలక్షన్ ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కాపులను బీసీలో చేరుతారని ఆయనే వాగ్దానం ఇచ్చారు. ఎవరు కూడా ఆయన కోరలేదు. నామమాత్రంగా లిఖితపూర్వకంగానే ఎవరో కోరకపోయినా సరే కాపుల్ని కావాలని ఆయనే ఓట్ల కోసం కావాలని ఆయన కాపులు బీసీలో 6 నెలల్లో చేరుతారన్నారు. 6 నెలలు కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ముద్రగడ పద్మనాభం గారు నాయంగా 2 సంవత్సరాల నుంచి ఆయన మెమరాండం ఇచ్చుకుంటూ వస్తానే ఉన్నాడు. ఆయన ఇది సమంజసమైన కోరిక. ఇది కాపులది. ఆయన మనోభావాలు బాగా దెబ్బతీస్తున్నారు. ఇలాంటి అణచివేత కార్యక్రమాలు చేసి ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలా ఏదైనా సరే ఎలక్షన్ వల్ల బుద్ధి చెప్పడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ దాటిపోయింది కదా అని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నిరంకుశత్వంగానే పోలీసు స్టేషన్తో అది చాలా అన్యాయం. రేపు పొద్దున ఎలక్షన్ కూడా వస్తాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కాపులకి న్యాయమైన ఈ కోరికను ఎంత వీలైతే త్వరగా తీస్తే అంత మంచిదని నేను బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. అమ్మమ్మ, వధు అంటే ఈ ప్రత్యేక హారం లాగా వధువు అందర్నీ మంత్రముక్తుల్ని చెయ్యాలి. ఈ వినూత్నమైన చోకర్ లాగా వధువు తన ప్రత్యేకమైన శైలి, సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. గలగలలాడే ఈ గాజులలాగా వధువు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. పెళ్లి కూతురు ఈ వడ్డాణం లాగా అనుబంధాలని తనతో పెనవేసుకోవాలి. ఈ జుంకిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెల్లర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవాభరణాలు. వెల్కమ్ బ్యాక్ టు జిల్లా వన్ న్యూస్. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా పిఠాపురంలో కాపు నేతలు నిరసన ప్రదర్శన చేశారు. గండేపల్లి బాబీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు హాజరై
కాపు నేతలతో కలిసి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ పెద్దకాపు, బతుల సాయి, కొండెపూడి శంకర్రావు, జవ్వాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు నిన్న పాదయాత్ర చేస్తుంటే అతి కిరాతకంగా ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు గదిలో నిర్బంధించి మరి కాపుల్ని కూడా ఎక్కడ తిరగనీయకుండా చాలా దారుణమైన వ్యవహారం అనుభవిస్తుంది ఈ ప్రభుత్వం. కాపుల మీద కక్ష సాధింపుతో మరి కాపులను ఎక్కడ బయట తిరగనీయకుండా అతి కిరాతకంగా గదుల్లో నిర్బంధించడం, బయట తిరుగుతుంటే మీరు బయట తిరిగారంటే అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు నమోదు చేస్తాం, మేమేం మిమ్మల్ని జైలు పంపిస్తాం అని చెప్పి ఇవాళ బెదిరింపు ద్వారా జరుగుతుంది రాష్ట్రం మొత్తం అంతా కూడా. మరి ఇలాంటప్పుడు మేము కాపులంతా కూడా ముద్రగడ్డ వెంటనే తిరుగుతాం, మమ్మల్ని అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ముద్రగడ్డ అంటే ఉంటాం, ఆయన పాదయాత్రలో పాల్గొంటాం. వేతన సవరణకు డిమాండ్ చేస్తూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాకినాడలో ధర్నా చేశారు. నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ మోజస్ కుమార్, కార్మిక సంఘాల నేతలు వెంకటేశ్వర్లు, గంగరాజు, రాజు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. స్ట్రైక్లో 1/1/2017 నుండి వేతన సవరణ, బీఎస్ఎన్ఎల్లో ఎఫోర్డబిలిటీ అన్న దానిని పట్టించుకోకుండా ఉద్యోగులందరికీ వర్తింపచేయాలని, అలాగనే 1/1/2017 నుండి పెన్షన్పై కూడా పెన్షన్ సవరణ కూడా అమలు చేయాలని, బీఎస్ఎన్ఎల్లో డైరెక్ట్గా రిక్రూట్ అయినటువంటి ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు, వారందరికీ కూడా 30% రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగనే ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా సంచార్ నిగమ్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ తరఫున మేము, అలాగనే బీఎస్ఎన్ఎల్ ఈయూ, ఇంకా అనేకమైనటువంటి అసోసియేషన్స్, యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా స్ట్రైక్ ద్వారా తమ నిరసన ఇక్కడ కూరుకుని తెలియపరిచారు. థ్యాంక్ యూ. నష్టాలు వస్తున్నాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం 85 ప్రభుత్వ సంస్థల్లో వేతన సవరణ నిలిపివేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కూడా నష్టాల పేరుతో వేతన సవరణని నిలిపివేసింది. 1/1/2017 నుంచి వేతన సవరణని అమలు చేయాలని, అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల అన్ని రకాల డిమాండ్లు పరిష్కరించాలని, బీఎస్ఎన్ఎల్ను పరిరక్షించాలని అనే డిమాండ్లతోటి ఈ సమ్మె సాగుతూ ఉంది. దీనికి ఐఎఫ్టీ పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించిన పక్షంలో భవిష్యత్ ఆందోళనలకు సిద్ధం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరాకపోతే ఈ ఆందోళన కొనసాగించి తీరాలని చెప్పేసి తెలియజేస్తాం. ఏలూరు ఆర్ఆర్పేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ క్రెడిట్ సొసైటీ బ్యాంకును ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అక్టోబర్ 3వ తారీఖు ఏర్పరచడం జరిగింది. దాంట్లో ఇది కార్పొరేషన్ అనుబంధంగా పనిచేసే సంస్థ. బ్రాహ్మణ మహిళలందరూ కూడా, బ్రాహ్మణ రాష్ట్రంలోని బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా తమ తమ కుటుంబాల్లోంచి సభ్యత్వం సేకరించి 500 రూపాయలు మెంబర్షిప్, 100 రూపాయలు, 500 రూపాయలు షేర్ సర్టిఫికెట్ తీసుకుని మొత్తం దాదాపుగా 20,000 మంది బ్రాహ్మణులు ఈ కోఆపరేటివ్ క్రెడిట్. తెలుగుదేశం ప్రభుత్వం తమ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీస్తుందని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సలాది రామకృష్ణ ఆరోపించారు. కాపు జాతి న్యాయపరమైన డిమాండ్లకు పోరాటం చేస్తుంటే ప్రభుత్వం పోలీసుల అండతో అనగదొక్కుతోందని ఆరోపించారు. కాపుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా పోరాటాలు సాగిస్తామన్నారు. Aga!
చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ముఖ్యంగా మరి వాళ్ళు నోరు మెదపట్లేదు. వాళ్ళు మేము ఇదిగో ఈ నెలలోనో లేకపోతే ఈ 2 నెలల్లోనో లేదా ఈ సంవత్సరాకరికో చెయ్యినట్లయితే మేము వెంటనే మేము చేస్తున్నాం అని చెప్పి స్పష్టమైన హామీ 2-3 రోజుల్లో కనుక మీరు ఇవ్వనట్లయితే ఈ నియోజకవర్గంలో మొదటగా మేము చాలా ఉధృతంగా పార్టీ కేడర్ అంతా కూడా సమావేశం అయ్యి మేము రాజీనామాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను హాస్పిటల్ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఉన్నాను. దానికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అదేవిధంగా మేము రాజీనామాలు చేసి మేము పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడిగా అందరం కూడా అధికార పార్టీ నాయకుల ఇళ్ళకెళ్ళి ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా రాజీనామాలు చేయించే వరకు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈ తీవ్రతను మీరు ఏ రకంగా మీరు అడ్డుకట్ట వేస్తారో, ఏ రకంగా మీరు అణగదొక్కే కార్యక్రమాలు చేస్తారో చేయండి. మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము పార్టీలో ఉన్న మేము ఉత్సవ విగ్రహాల కింద మిగులుతామే తప్ప మమ్మల్ని ఎవరు కూడా ప్రజలు గుర్తించే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఎందుకంటే 3 సంవత్సరాలు ఒప్పు పెట్టాం. 4వ సంవత్సరంలో కూడా మీరు ఇదే కాలయాపన చేసి రేపు రాబోయే ఎలక్షన్కి మేము మళ్ళీ పోటీ చేసి మళ్ళీ మరొకసారి కాపులకి దాగా చేద్దాం, అన్యాయం చేద్దాం అని అనుకుంటే మాత్రం మీ కళ్ళు తెరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్, నేను ఒకటే చెప్తున్నాను. శాంతియుతంగా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కొనసాగేందుకు సెక్షన్ 144(3)0లను ఎత్తివేయాలని భీమవరంలో కాపు నేతలు డిమాండ్ చేశారు. 2వ టౌన్ స్టేషన్ కు వెళ్లిన కాపు నేతలు ఈ సెక్షన్లు ఎత్తివేసి పాదయాత్ర సజావుగా సాగించేందుకు సహకరించాలని కోరుతూ సిఐ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు కోరారు. లేనటువంటి విధంగా కిర్లంపూడిలో దాదాపు 10,000 మంది పోలీసుల్ని దించి ప్రజలను భయభ్రాంతులు చేసి, అలాగే పక్కన ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ కాపు నాయకులందరిపైన కూడా మరి హౌస్ అరెస్టులు, ఆ రకంగా పొద్దున్న సాయంత్రం నోటీసులు అమలు జరిపి ఉదయం సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్ కనబడి వెళ్ళమని చెప్పడం, ప్రజలను భయభ్రాంతులు చేసిన దానికి నిదర్శనంగా మరి మీ అందరూ కూడా స్పందించి ఈరోజు మా మనస్తాపన చెంది ఖచ్చితంగా మేమందరం కూడా ఈ సెక్షన్ 144 సెక్షన్లని కూడా ముందు అర్జెంటుగా ఎత్తేయాలని చెప్పి కోరుతూ, మరి పద్మనాభం గారి యొక్క శాంతి యాత్ర చెలో అమరావతి కార్యక్రమానికి యావత్ పశ్చిమ గోదావరి జిల్లాలో 44 మండలాల్లో ఉన్నటువంటి కాపు నాయకులు, కాపు సంఘాలు అన్నీ కూడా ఏకముక్త ఘటన కూడా పద్మనాభం గారి నాయకత్వం వద్దేలాలని చెప్పేసి, మరి ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అయ్యే అమలు జరపమంటున్నాం తప్ప ప్రత్యేక కోరికలు ఏమీ కోరటం లేదని, మరి మీరు ఇచ్చిన వాగ్దానాలు మేము నెరవేర్చడం కోసం, మీరు తప్పించుకుని కోసం కేవలం ఈ రకంగా నిరంకుశ పరిపాలన చేస్తున్నారు. దీని మూల్యం రేపు రాబోయే ఎన్నికల్లో మీరు చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కాపు నేతలు నిరసన కార్యక్రమాలు అట్టుడికాయి. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రం ఏలూరులో కాపు నేతలు, కాంగ్రెస్ నేతలు స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. దీంతో పోలీసులు ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. ప్రజాస్వామ్యం కాపాడుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న కాపులకి ఉన్న హక్కుల్ని ప్రభుత్వం తీవ్రంగా హరించి వేస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని, ఆ హామీని నెరవేర్చమని అడుగుతూ ఉంటే కాపుల్ని ఒక ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా చిత్రీకరించి కొన్ని వేల మంది పోలీసుల్ని పెట్టి కాపుల్ని నిర్బంధానికి గురి చేస్తూ, పిల్లకొచ్చి వేధిస్తూ, కౌన్సిలింగ్లు అంటూ, బైండ్ ఓవర్ కేసులు అంటూ ముందు పట్టుకోవాలి. కౌన్సిలింగ్ అయ్యో మిమ్మల్ని ఫలానా అధికారి గారు రమ్మన్నారు, కౌన్సిలింగ్ ఇస్తారండి. ఏమన్నా మేమేమన్నా కాపులు ఏమన్నా రౌడీ షీటర్లమా, ఉగ్రవాదులమా, టెర్రరిస్టులమా? మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి? సమాజంలో ఎలా బతకాలో మాకు తెలీదా? ఇవాళ రాష్ట్రంలో చాలా దారుణమైన నిర్బంధం, అణిచివేత చేస్తూ ఉన్నారు. అణిచివేసిన కొద్దీ ఎగసి పడతారని
రాష్ట్రానికి పంపించి కేంద్రాన్ని పంపించి అక్కడి నుంచి ఇంకా పర్మిషన్ రాలేదంటే మరొకసారి మోసం చేసే కాపుల ఓట్లు దోచుకోవాలని చూస్తూ ఉంది. కాపులు జోకర్లా వాడుకోవాలని చూస్తూ ఉంది. తెలుగుదేశంలో ఉన్న కాపులకి మీరు కాపులని గుర్తుందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కాపు జాతి మీద కాపులతోనే తిట్టిస్తూ కాపు జాతి మీద ఇంత అవహేళన ఇంత నిర్బంధం జరుగుతూ ఉంటే మీరు పదవులు పట్టుకుని ఏలాడుతూ ఉన్నారంటే అసలు మీకు సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నువ్వు ఎన్ని కుయేక్తులు పడినా సరే కాపు జాతి మొత్తం కూడా ముద్రగడ్డ వెనకాలే ఉంటుంది. ముద్రగడ్డతోనే ఇవాళ కాపు జాతి ప్రయాణం. ఆ చావరేవో తేలే వరకు మీరు రిజర్వేషన్ ఇస్తారా లేదా మా పాదయాత్రకు అనుమతిస్తారా? ఈ ప్రజాస్వామ్యంలో మాకున్న హక్కులన్నీ మీరు హరించేయడానికి మీకు ఏం అధికారం ఉందని చెప్పి మేము అడుగుతాం. మండపేట మండలంలో కాపు ఉద్యమ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఎలాంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేనందున ముందస్తు చర్యల్లో భాగంగా నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత కామన ప్రభాకర్ రావును ఏడిది గ్రామంలో గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కాపు నేతలు ఇలా గృహ నిర్బంధంలో ఉంచారు. రెండు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేశారు. మరి అదేవిధంగా కాపులకు కూడా గతంలో ఉండే రిజర్వేషన్లే మీకు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి కాపుల ఓట్లు పొంది ఆయన పూర్తిగా ఇవాళ అధికారం చేయించుకుని మరి కాపులకు అన్యాయం చేసే రీతిలో పరిపాలన చేస్తూ ఉంటే మరి ముద్రగడ పద్మనాభం గారు ఈ విషయంలో కలగజేసుకుని మరి ఏమైనా నువ్వు కాపులకు ఇస్తానన్న వాగ్దానమే అమలు చేయమని అడిగిన పాపానికి మరి దారుణంగా ఆయన పైన అక్రమ కేసులు బనాయించి మరి ఉద్యమాన్ని ఏమో నీరుగార్చేలా చూసి మరి మేము ఆయనకు మద్దతుగా మరి ఈ రోజు మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు అదే న్యాయమైన కోరికను తీర్చండి అని చెప్పి శాంతియుతంగా చేస్తుంటే మరి మేము అందరికీ వాడికి మద్దతుగా ఇస్తుంటే మరి ఈ రోజు ఇలా పోలీసులను పెట్టి గృహ నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేసి మరి ఏం చేశారని చెప్పేసి మేమన్నా టెర్రరిస్టమా లేదా పాకిస్తాన్ నుంచి వచ్చావా లేదా పరిపాలన అసలు ఏపీలో ఏం జరుగుతుంది మరి నిరంకుశత్వ పాలనతో మరి కాపులు ఇలాగ అణిచివేయాలని చూస్తే గతంలో ఏ కాపులైతే ఆయన అధికారంలో తీసుకొచ్చారో మరి రాబోయే ఎన్నికల్లో అదే కాపులు ఆయన అధికారాన్ని దించి ప్రభుత్వాన్ని మెండ ఉంచైనా సరే మేమందరం ముద్రగడ పద్మనాభం గారు వెన్నంటూ ఉండి మా న్యాయమైన కోరికను ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పేసి మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భీమవరంలో ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పెద్ద గోతులో పడింది. ఈ సంఘటన స్థానిక బేతునిపేట చర్చి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో 2 విద్యార్థులు గాయపడ్డారు. మిగతా వారందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడమ్మా శ్రీరామ్. ఇంటి పేరు ఆకన శ్రీరామ్. సీరియస్ కండిషన్ ఏంటి? ఆయన సంబంధం ఏంటి? ఆడ రావాలి కదా అక్కినాడు కిషోర్ రాకుండా కదా. ఇప్పుడు మేము డ్రైవర్ సీట్ వెనకాల ఒక ఇది ఫిక్స్ చేసి పెట్టాం. మేము ఎఫ్సీకి ఇచ్చినప్పుడు అదేంటి ఆ డేటా అది లేదు, అక్కడ ఉంది, అక్కడ చూపించు, నాకు కనపడలేదు. కాకినాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వారి మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ బానుగుడి జంక్షన్ శ్రీనగర్ నందు నూతనంగా ప్రారంభించబడినది. అపార అనుభవం గల వైద్య నిపుణులచే సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించబడును. మా వద్ద అల్ట్రాసౌండ్, ఎక్స్రే మరియు అత్యాధునిక ల్యాబ్ సౌకర్యం కలదు. ఫార్మసీలో అందుబాటు ధరలకే అన్ని రకముల మందులు లభించును. హోప్ మల్టీ స్పెషాలిటీ సిటీ సెంటర్ నుండి హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు ఉచిత రవాణా సౌకర్యం కలదు. అమ్మమ్మ వధు అంటే ఈ ప్రత్యేక హారం లాగా వధువు అందర్నీ మంత్రముక్తుల్ని చెయ్యాలి. ఈ వినూత్నమైన చోకర్ లాగా వధువు తన ప్రత్యేకమైన శైలి,
సొంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. గలగలలాడే ఈ గాజులలాగా వధువు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. పెళ్లి కూతురు ఈ వడ్డాణంలాగా అనుబంధాలని తనతో పెనవేసుకోవాలి. ఈ జుంకిలలాగా వధువు వరుడు మనసులో ఊయలు లూగుతూ ఉండాలి. అయితే మీరు కోరుకున్న వధువు ఇలా ఉండాలా? వధువంటే ఇలా వైభవంగా ఉండాలి. వైభవ్ జ్యువెల్లర్స్, విశాఖపట్నం, కాకినాడ. ఈ అందం చూసి అబ్బాయి నీకు వంట రాదన్న విషయం మర్చిపోతాడు. అందమైన వధువుకు అద్భుతమైన వైభవాభరణాలు. ఈ వార్తలను మీకు సహసమర్పణ చేస్తున్నవారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, కాకినాడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు గృహ నిర్బంధంలో ముద్రగడ, ఉద్యమం ఆగబోదని సోషల్ మీడియాలో సందేశం. శాంతియుత ఉద్యమాలకు అభ్యంతరం ఉండబోదన్న ఎస్పీ, కిర్లంపూడిలో పరిస్థితులను అధ్యయనం చేసిన విశాల్ గున్ని. కోనసీమలో కొనసాగుతున్న కాపు నేతల నిరసనలు, అమలాపురంలో కాపు యువత అర్ధనగ్న ప్రదర్శన. గొల్లపురంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్న వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.